మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలో మంత్రి అనేక పనులను ప్రారంభించారు. లక్ష్మీ నరసింహాపురం, కోడిపుంజుల తండ, మెట్ల తిమ్మాపురం, కోటగడ్డ, కొత్తగూడెం మండలం, గాంధీనగర్ గ్రామాలలో అంతర్గత రోడ్డు, బ్రిడ్జిలు, పాఠశాల అభివృద్ధి పనులకు మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ అధికారులు పాల్గొన్నారు. మా గౌరవ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ప్రాంతానికి పిఎస్ఏ చైర్మన్ మధుకర్ రెడ్డి, మరి వైస్ చైర్మన్ గారి గ్రామం వెంకటేశ్వర్లు గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ మొట్ల తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ప్యూర్లీ ఆదివాసీ విలేజ్. చాలా ఏళ్లుగా మరి ఇక్కడ బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతుంటే కనకయ్య గారు, మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి రోడ్డు, అదే విధంగా బ్రిడ్జి నిర్మాణం చేసి నా చేతుల మీదుగా మరి ఓపెనింగ్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మా శాఖల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల అభివృద్ధి రోడ్లు, బ్రిడ్జిలు గాని రోడ్లు గాని ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇలాంటి మారుమూల గ్రామాలకు మరి అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికి కూడా మరి ఒక సెక్యూరిటీ, ఒక షెల్టర్ లాగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోయే కాలంలో పనిచేస్తాయి. అదే విధంగా ఇంకా రానటువంటి పోడు భూములకు కూడా బత్తాలతో పాటు సోలార్ విద్యుత్ కూడా పెద్ద ఎత్తునిచ్చి 2 పంటలు పండించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా పంది పంపుల వాగు కావాలని కూడా మన వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా నిర్మించుకుంటే అటు పాకాల కొత్తగూడ, గంగారం, ఇటు బయ్యారం వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా మేమిద్దరం కలిసి సీఎం గారి దగ్గరికి, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆ కాలువలను కూడా సాధించుకుంటామని తెలియజేస్తూ, అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, పేదల సంక్షేమంకు పాటుపడే